వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 27న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా. పలు డిమాండ్ల సాధన కోసం పిలుపునిచ్చిన OCJAC. ఈ నెల 24న బాలాపూర్లో ధర్మరక్షణ సభ. అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. శ్రీరాములు యాదవ్. ఫిలింనగర్ ప్రధాన రహదారిలో కారు బీభత్సం. డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి ఢీకొట్టిన కారు. SBI బ్యాంకులో అగ్ని ప్రమాదం. ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం. ఇక డీటెయిల్ చూస్తే EWS రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలని, ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని, పలు డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీకి OCJAC పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 27న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని JAC నాయకులు బషీర్బాగ్లో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. JAC రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ EWS కోటాకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులను EWSతోని భర్తీ చేయాలని, EWS అర్హతకు వార్షిక ఆదాయాన్ని 10 లక్షలకు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 50% మించకుండా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ఓసీల మహాధర్నాను ఓసీల ఐక్యత జై ఓసీ జై ఓసీ జై ఓసీ జై ఓసీ న్యాయం జరగాలి. జై ఓసీ జై ఓసీ. ఓసీల ఐక్యత వర్ధిల్లాలి. చలో ఢిల్లీ చలో ఢిల్లీ హలో ఓసీ చలో ఢిల్లీ హలో ఓసీ చలో ఢిల్లీ హలో ఓసీ. రావడం జరిగింది. వేలాది మంది సభ చూసినట్టయితే అందరూ కూడా అరే ఇంత OCJAC వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి మాత్రమే ఈ పోరాటం. 2019 రోజు మనకు కేంద్ర ప్రభుత్వం మనకు రిజర్వేషన్స్ ఇవ్వడం లేదు. మరి ఇబ్బంది కాకపోవడానికి కారణం ఏంటి అంటే కారణాలు ఏం లేవు. మూర్తులలో ముగ్గురు మాత్రం దీనికి మంచిది, ఇది కరెక్టే అని చెప్పేసి పంపిన తర్వాత తప్పకుండా నెరవేర్చాలి, తప్పకుండా రాష్ట్రాలు దీనికి వీళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని పేద ఓసీ ఇలా మేము తప్పకుండా దీని గురించి మళ్ళీ కూడా ఈ 27 ఫిబ్రవరి రోజు జంతర్ మంతర్ ఢిల్లీలో జరగబోయే బహిరంగ సభకు మీరు కంపల్సరీ ధర్నాకు మీరు రావాలా. ప్రతి ఒక్కరికి మేము ఒకటే కోరుకుంటున్నాం, అక్కడ సమస్యలు ఎవరైతే తిరిగి రావాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం. మరి 27వ తారీఖు ఉపాధ్యక్షులు కందిపట్ల నరసింహారెడ్డి గారు అన్ని వర్గాల రాష్ట్ర జాతీయ నాయకులు వచ్చి వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 11న మేము వరంగల్ లోపల 60,000 మందితో ఓసీల సింహగర్జన సభను విజయవంతంగా స్వచ్ఛందంగా పాఠకతీతంగా నిర్వహించడం, ఈ యొక్క డిమాండ్ను జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంగా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే EWS రిజర్వేషన్లను పటిష్టంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇట్లా అమలు వాటికి పటిష్టంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వాటికి ప్రత్యేకంగా ఒక చట్టబద్ధత గల జాతీయ ఓసీల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో, అలాగే బ్యాక్లాగ్ EWS కోటా కింద ఏవైతే పోస్టులు కేటాయించారో అటువంటి మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను కూడా EWS వారితోనే భర్తీ చేయాలనేటువంటి ఒక మరో ప్రధానమైనటువంటి డిమాండ్తో చేస్తున్నాం. అలాగే మాకు స్థానిక సంస్థల లోపల చాలామందికి సోదరులకు కొంతమందికి తెలియకపోవచ్చు, మాకు రిజర్వేషన్లు అనేది ఇంతవరకు స్థానిక సంస్థలు లేవు, రాజకీయ రిజర్వేషన్ లేవు. మేము కూడా ఏమంటున్నాం అంటే మేము ఎవరికి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తలేము. 50% కోటా మించినటువంటి రిజర్వేషన్ లోపల మా ఓసీలకు కూడా మాకు కోటా కేటాయించాలని చెప్పి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి డిమాండ్తో ఈ యొక్క మా ఓసీల ప్రత్యేకమైన డిమాండ్ నెరవేర్చాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫిబ్రవరి 27న దాదాపు 10,000 మందితోని మీ పాటలకు అతీతంగా అన్ని మా ఓసీ వర్గాలందరినీ కలుపుకొని OCJAC అధ్వర్యం లోపల ఒక మహాధర్నాను ఓసీల మహాధర్నాను జంతర్ బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లింల అక్రమ చొరబాట్లను తక్షణం అరికట్టి వారిని అరెస్ట్ చేసి స్వదేశాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన బాలాపూర్లో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో ధర్మరక్షణ సభను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ అందెల శ్రీరాములు యాదవ్ బాలాపూర్లోని పలు కాలనీలో విస్తృతంగా పర్యటించారు. జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ధర్మరక్షణ సభకు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ముఖ్యంగా బాలాపూర్ మండల పరిధిలో భారీ సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి వారిని దేశం నుంచి పంపించేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొద్దున మన ఆడపిల్లలు కాలేజీ పోతుంటారు, వాడు ఏమైనా చేసినాకు ఎవడు ఆ పిల్లల్ని తీసుకుని ఏమైనా మ్యారేజ్ చేసుకుని లవ్ చేయాలని నాకు ఎవడు బాధ్యత చొరబడినాడు. మన ఇంటి పక్క రెండు మన ప్రాంతాలకు చొరబడి కాబట్టి ఫోటోలు వస్తాయి. మీరు అటు బెంగాల్కి వచ్చేసి అక్కడికి వెళ్ళి ట్రైన్లలో వచ్చి మన హైదరాబాద్లో చొరబడి చొరబడడం కాకుండా మన ప్రాంతం బాలాపూర్లో వచ్చి ఉంటాం. బాలాపూర్లో వచ్చి ఉందని చాలామంది అనుకుంటారు. నిజంగా మన ప్రాంతంలో రోహింగ్యాలు అనేది చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో రోహింగ్యాలు అనేటోళ్ళు ఏం పనులు చేస్తారంటే మంగళ షాప్లో వాడేవాడు, బిల్డింగ్ షాప్లో వాడేవాడు, మేస్త్రి పనిలో వాడేవాడు. ఇవే కాకుండా వానికి రేషన్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, ఇలా రేషన్ తీసుకుంటుండు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి వచ్చి వారు రోహింగ్యాలు వచ్చుంటే వాడు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వాడు ఇండియన్ పౌరుడు అని ఈరోజు మన జాబులకు మనకు ఎంటర్ కావడం జరిగింది. మన దేశాలకు ఎంటర్ అయ్యిండు, అదేవిధంగా మన రాష్ట్రానికి ఎంటర్ అయ్యిండు, ఇవాళ మన ప్రాంతానికి ఎంటర్ అయ్యిండు, ఇవాళ మన ఇంట్లో దగ్గరికి ఎంటర్ అయ్యిండు. చుట్టూ చూస్తే చెత్త ఏరుకుంటాడు వాడే ఉంటాడు, బైక్ల మీద వాడే ఉంటాడు, హోటళ్లలో వాడే ఉంటాడు. వీళ్ళందరినీ తరిమి కొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పడం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న గుర్తించి కేసులు పెడతావా, వీళ్ళందరూ గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తావా? దీని మీదనే సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఒక్కరు కదిలి రావాలి. ఈ సభకు ప్రతి ఒక్కరు కదిలి రావడం కాకుండా మీరు 10 మంది చెప్పడం మీ బాధ్యత. ప్రతి కుల సంఘాలు చెప్పండి, ప్రతి కమిటీలో చెప్పండి, గణేష ఉత్సవ కమిటీలో చెప్పండి, అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలి. మన దేశాన్ని కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని కాపాడుకుందాం, మన బాలాపూర్ను ముఖ్యంగా కాపాడుకుందాం. మన ప్రాంతంలో అనేక మంది కొన్ని బాధలు భరించలేక చార్మినార్ నుంచి, యాకత్పుర నుంచి, డబ్లిపుర నుంచి, చౌడీ నుంచి అనేక మంది అక్కడ హిందూ సోదరులంతా అక్కడ బాధలు భరించలేక ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాల్లో సస్యశ్యామలంగా ఉందామని ఇప్పుడిప్పుడు అనుకుంటే మాకు తెలియకుండానే మా కిందికి నీళ్లు తెచ్చినట్టు తెచ్చి ఈ రోహింగ్యాలను తీసుకొచ్చారు. ఈ రోహింగ్యాలను గో బ్యాక్, రోహింగ్యాలను తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పడింది. ప్రతి ఒక్కరు సభకు కదిలి రావాలని కోరుకుంటున్నాం. ఫిలిం నగర్ ప్రధాన రహదారిలో ఆదివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన 2 యువకులు స్విఫ్ట్ కారులో ఫిలిం ఛాంబర్ వైపు నుంచి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ వైపుకు వెళ్తుండగా రాజరాజేశ్వరి గుడి వద్ద కారు డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో 2 యువకులు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. పీకల దాకా మద్యం సేవించి అతి వేగంగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు అక్కడి నుంచి పారిపోయారు. కారు బోల్తా కొట్టగానే ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. కారులో మద్యం సీసాలున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని హైత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఊటావుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. లాకర్ రూమ్ సహా ముఖ్యమైన ఆస్తులకు ప్రాణ నష్టం జరగలేదు. బ్యాంకు సమయం కాకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షార్ట్ సర్క్యూట్ గల కారణాలు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 57వ ఎడిషన్ సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది స్థూలకాయం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు. We are all set for the Sundays on cycle in Hyderabad city. Are you all excited? Let's go for it. Warm up, ready, clap, ready. 3, 2, 1. Let's keep it up. Jai కూర్చున్నప్పుడు కాలు కింద ఆనకూడదు. ఇప్పుడు ఇటు వచ్చారా? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్ర పరిధిలోని కేబీ తండాలో తెల్లవారుజామున జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ప్రభుత్వానికి చెందిన సీలింగ్ ల్యాండ్ భూమిలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతిరోజు మట్టి మాఫియా గంగారం, ఉప్పుగడ్డ తండా, కేబీ తండాలలో మట్టి దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతుంది. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి లారీలు తరిస్తుండగా డ్రైవర్ అతివేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాలు ఢీకొట్టడంతో 4 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అదే సమయంలో ప్రజలు రాకపోకలు జరిపితే ప్రాణ నష్టం జరిగి ప్రమాదం ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములలో యథేచ్ఛగా మట్టిని తరలించకపోతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని తండా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి 27న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా, పలు డిమాండ్ల సాధన కోసం పిలుపునిచ్చిన ఓసీ జేఏసీ. ఈ నెల 24న బాలాపూర్లో ధర్మరక్షణ సభ, అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి శ్రీరాములు యాదవ్. నగర్ ప్రధాన రహదారిలో కారు బీభత్సం, డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు. ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం, ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.